కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్లో అరెస్టు చేసిన పోలీసులు రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. కొమ్మినేని అరెస్టు తదనంతర పరిణామాలపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సాక్షి టీవీ ఛానల్లో చర్చా వేదికలో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు, అదేవిధంగా మెంటర్ అటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపాయి. అమరావతి ప్రాంత మహిళలపై వారు చేసినటువంటి అసభ్యకరమైన వ్యాఖ్యల పట్ల పౌర సమాజం పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తుంది, అదేవిధంగా ఆందోళన చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల ఇప్పటికే ఆ ఇద్దరు జర్నలిస్టులు, అటు కృష్ణరాజు అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాసరావు జర్నలిస్టుల మీద పెద్ద ఎత్తున పాత్రికేయులు కావచ్చు, అదేవిధంగా పౌర సంఘ నేతలు, అదేవిధంగా రాజకీయ పార్టీలు, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వాటిని ఖండిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు వెంటనే కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఈ వ్యాఖ్యలు వెనక ప్రసారించినటువంటి సాక్షి మీడియాను కూడా వాళ్ళంతా కూడా తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజధాని మహిళలు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు గత 2-3 రోజులుగాను. ఈ నేపథ్యంలోనే తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో రాజధాని మహిళలు చేసినటువంటి ఫిర్యాదు మేరకు కొమ్మినేని శ్రీనివాసరావు అదేవిధంగా కృష్ణరాజు మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు మీద ఈరోజు ఉదయం తుళ్ళూరు పోలీసులు హైదరాబాద్ వెళ్ళి ఉదయం 11:30 గంటల ప్రాంతంలో అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అతన్ని రాజధాని ప్రాంతమైనటువంటి తుళ్ళూరు ప్రాంతాన్ని తరలించారు. అయితే ఈ యొక్క ఏదైతే ఈ వ్యాఖ్యలు ఉన్నాయో రాజధాని ప్రాంత మహిళలను కించపరుస్తూ వాటిని పౌర సమాజం కూడా తలదించుకునేలా చేసిన వ్యాఖ్యల పట్ల అన్ని వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నాయి. రాజధాని నిర్మాణం కోసం, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం వేలాది ఎకరాల భూములు ఇచ్చినటువంటి రాజధాని మహిళల పట్ల ఇలా అవమానకర రీతిలో వాళ్ళ యొక్క అంటే వాళ్ళ గౌరవాన్ని తక్కువ చేస్తూ వాళ్ళ యొక్క త్యాగాన్ని విస్మరించి ఒక పూర్తి స్థాయిలో అసలు పౌర సమాజం కూడా తలదించుకునే విధంగా వాళ్ళు చేసిన వ్యాఖ్యలను కూడా అన్ని వర్గాలు కూడా తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూడా అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతూ ఉన్నాయి, ఆందోళన చేస్తూ ఉన్నారు. అటు రాజధాని మహిళలే కాకుండా పౌర సంఘాలు కూడా స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి అటు సాక్షి మీడియా పట్ల, అదేవిధంగా సీనియర్ పాత్రికేయులు అని చెప్పుకుంటున్న కృష్ణరాజు, అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాసరావు వీటి 20 వాళ్ళ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, వారిని కఠినంగా శిక్షించాలి, వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గత 4 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో తుళ్ళూరు పోలీసులు ఈరోజు ఉదయం కొమ్మినేని శ్రీనివాసరావు అదుపులో తీసుకున్నారు. అతన్ని తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన నేపథ్యంలో అతన్ని తుళ్ళూరు తీసుకొచ్చి ఇక్కడ మంగళగిరి కోర్టులో కానీ లేదా గుంటూరు కోర్టులో కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు కూడా అతను ఇంకా ఎక్కడ కూడా ఏ పోలీస్ స్టేషన్ కూడా ఇంకా తీసుకురాలేదు. ఈ విషయం పట్ల అటు పోలీసులు, ఉన్నతాధికారులు కూడా ఒక గోప్యత పాటిస్తున్నారు. ఇది చాలా సెన్సిటివ్ కేసు అవడం వల్ల, జర్నలిస్ట్ అవడం వల్ల ఎలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందో, ఎట్నుంచి ఎవరొచ్చి అంటే ఇప్పటికే అన్ని విధాలు అందరూ కూడా అటు పౌర సంఘాలు కావచ్చు, స్థానిక నేతలు లేదా రాజధాని మహిళలు అందరూ కూడా ఈ యొక్క వ్యాఖ్యల పట్ల తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారంతా దాడికి పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు పోలీసులు అయితే పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఒక ప్రణాళిక ప్రకారం కూడా కొమ్మినేని శ్రీనివాసరావుని కోర్టులో హాజరుపరిచేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అతను ముందుగా ఫస్ట్ గుంటూరులో ఉన్నటువంటి నల్లపాటి స్టేషన్ తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పారు. కానీ ఇప్పటివరకు అయితే దాదాపు గంట నుంచి కూడా అతను గుంటూరు తీసుకొచ్చినప్పుడు కూడా ఎక్కడ ఉంచారనేది తెలియకుండా పోలీసులు అయితే జాగ్రత్త పడుతున్నారు. అదేవిధంగా తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కూడా హాజరుపరచుతూనే మరొక అంటే పోలీసుల నుంచి కొంత సమాచారం అందుతుంది. అటు తుళ్ళూరు పోలీస్ స్టేషన్ హాజరుపరిచి అనంతరం తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన నేపథ్యంలో అతను అక్కడి నుంచి మంగళగిరి పరిధులు కాబట్టి మంగళగిరి కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత అతన్ని రిమాండ్ కోరే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలు ఇప్పటికే జరుగుతున్నాయి. పలు చోట్ల అటు విజయవాడలో కావచ్చు, ఇటు గుంటూరులో కావచ్చు, అటు కడప, అటు ఉత్తరాంధ్ర అన్ని చోట్ల కూడా సాక్షి కార్యాలయాల వద్ద రాజధాని రైతులు కావచ్చు, పౌర సంఘాల వాళ్ళు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ మీడియా ఇలాంటి దుశ్చర్యలను ఖచ్చితంగా ఖండించాలని, ఏ మీడియా కూడా ఇలాంటి వ్యాఖ్యల్ని సభ్య సమాజం తలదించుకునేటువంటి ఇలాంటి వ్యాఖ్యల్ని ప్రోత్సహించకూడదు, వాటిని ఇప్పుడే ప్రారంభంలో వాటిని అణిచివేయాలని, దానికి కఠిన చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అటు మహిళా కమిషన్ చైర్మన్ కూడా రాయపాటి శైలజ కూడా స్పందించారు. ఒక ప్రణాళిక ప్రకారం కావాలని రాజధాని కోసం భూములు ఇచ్చి వారు ఎంతో త్యాగం చేసిన మహిళలను కించపరుస్తూ సభ్య సమాజం తలదించుకునేలా చేసిన వ్యాఖ్యల పట్ల కూడా మహిళా కమిషన్ పెద్ద ఎత్తున సీరియస్గా ఉందని, వాళ్ళ పట్ల కఠినమైన చర్యలు తీసుకునేందుకు కూడా అన్ని విధాలా సంసిద్ధమవుతున్నామని కూడా చెప్పారు. దీని వెనక పూర్తిగా రాజకీయ కోణమే ఉందని చెప్పేసి, గతంలో కూడా వైకాపా ప్రభుత్వం గత 5 ఏళ్ళు అమరావతి రాజధానిని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలి, విధ్వంసం చేయాలన్న కోణంలో ఆలోచించిందని, ఇప్పుడు ఈ వ్యాఖ్యల పట్ల కూడా ఆ రకమైన కారణమే ఉందని చెప్పేసి, దీన్ని వెనకున్నటువంటి ఎవరైతే ఈ సాక్షి యాజమాన్యం ఉందో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా మేము సంసిద్ధం
ఇంకా ఉన్నామని చెప్పి కూడా రాయపాటి శైలజ చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా రాజకీయపరమైన అంటే విమర్శలు కావచ్చు ఏదైనా ఆ విధంగానే ఉండాలి తప్పితే దీన్ని ఒక ప్రాంతానికి ఒక రాజధానికి ముడిపట్టి ఆ ప్రాంత మనోభావాలు దెబ్బతీసే విధంగా లేదా అక్కడ మహిళలను కించపరిచే విధంగా చేయటం అనేది కూడా చాలా పెద్ద తప్పిదంగా రాయపాటి శైలజ కూడా అభిప్రాయపడ్డారు. ఇటు చూస్తే అటు మహిళలు కావచ్చు, పౌర సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఈ యొక్క ఏదైతే రాజధాని ప్రాంత మహిళల మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో తప్పుపడుతున్నారు. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడమే కాకుండా ఈ సాక్షి యాజమాన్యం కూడా తమ తప్పును తెలుసుకొని దాన్ని రద్దు, అదేవిధంగా ఈ సాక్షి యాజమాన్యంపై కూడా అటు ప్రభుత్వం కావచ్చు లేదా ప్రెస్ అకాడమీ కావచ్చు చర్యలు తీసుకోవాలని కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికైతే కొమ్మినేని శ్రీనివాసరావు పోలీసు అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది, కానీ ఎక్కడ ఉన్నారు ఏంటనేది ఇంకా తెలియలేదు. మరోవైపు కృష్ణరాజు అనే సీనియర్ జర్నలిస్ట్ ఇప్పటివరకు ఇంకా కూడా అతను పరారీలో ఉన్నాడు. అతను విజయవాడలో ఉండే అతని ఇంటికి నిన్న రాజధాని రైతులు కూడా వెళ్ళడం జరిగింది. అయితే అతను ఇంటి దగ్గర నుంచి ఇంటికి తాళాలు వేసి అంత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అతని కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఏదేమైనప్పటికీ వీళ్ళ ఇద్దరితో పాటు అటు కొమ్మినేని శ్రీనివాసరావు కావచ్చు, కృష్ణరాజుతో పాటు వీళ్ళిద్దరి మీదనే కాకుండా వీటిని ప్రోత్సహించినటువంటి సాక్షి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని, అప్పుడు మాత్రమే ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు కానీ ఇలాంటి వ్యాఖ్యలు కానీ పునరావృతం కాకుండా ఉంటుందని చెప్పి కూడా అందరూ కూడా అటు పౌర సంఘాలు కావచ్చు, ఇటు రాజధాని మహిళలు కూడా అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.